హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. ఒకసారి కాశీరాజ్యంలో 500 మంది ఓడ వర్తకులు నౌకలో ప్రయాణిస్తూ ఉండగా సముద్రం మధ్యలో చేరేటప్పటికి తుఫాను తాకిడికి నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆ 500 మందిలో ఒక్కడు తప్ప మిగిలిన వారందరూ సముద్రంలోని చేపలకు ఎరలయ్యారు. అందరూ చనిపోగా మిగిలినవాడు కరంబియ. అతడు సముద్రంలో నుంచి ఎలాగోలా తీరాన్ని చేరుకుని తిండి బట్ట కోసం భిక్ష ఎత్తుకోసాగాడు. ఆ ఊరి ప్రజలు జాలిపడి అతడికి కావాల్సిందంతా ఇవ్వబోయారు. దానికి కరంబియ, ఇవన్నీ నాకెందుకు, బతకడానికి కాస్త తిండి బట్ట ఉంటే చాలు అని ఆ వస్తువులను తీసుకోలేదు. దాంతో ఆ నగర ప్రజలు ఇతడెవరో గొప్ప తపస్విలాగా ఉన్నాడు, వైరాగ్యంతో ఉన్నట్టున్నాడు అనుకుని ఒక పర్ణశాలను నిర్మించి అందులో తపస్సు చేసుకోమని చెబుతారు. అప్పట్నుంచి కరంబియ ఆ ఆశ్రమంలోనే ఉంటూ తపస్సు చేసుకుంటూ కరంబియ మహామునిగా మారుతాడు. ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటాడు. అతడి దర్శనం కోసం ఆ ఊరి ప్రజలే కాక చుట్టుపక్కల రాజులు కూడా వచ్చేవారు. అలా పాములకు రాజైన పండరకుడు, గరుడ పక్షులకు రాజుగా పుట్టిన బోధిసత్వుడు కూడా కరంబియ మహామునికి స్నేహితులు అయ్యారు. ఇలా ఉండగా ఒకరోజు గరుడరాజు వచ్చి కరంబియుడికి నమస్కరించి పక్కనే కూర్చుంటాడు. కాసేపటికి, స్వామి, మా గరుడులకు పాములకు యుద్ధం జరిగినప్పుడల్లా పాముల కన్నా మా వాళ్లే ఎక్కువగా చావటం జరుగుతోంది. ఇందులో ఏదో రహస్యం ఉందని నా అనుమానం. ఆ రహస్యం ఏంటో పాముల రాజు నుంచి కనుక్కొని నాకు చెప్పగలరా అని అడుగుతాడు. కరంబియుడు సరేనని అంటాడు. గరుడరాజు కరంబియుడి వద్ద నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపై సర్పరాజు తనను చూడడానికి వచ్చినప్పుడు కరంబియుడు అతడితో, రాజా, గరుడులు మిమ్మల్ని పట్టుకోగానే చనిపోతాయట. దీనికి కారణమేంటి? ఎలా పట్టుకుంటే మీ పాములు లొంగిపోతాయి అని అడుగుతాడు. దానికి సర్పరాజు వినయంగా, స్వామి, అది మా రహస్యం. నేను గనక ఆ రహస్యాన్ని బయటపెడితే నా జాతికంతటికీ ద్రోహం చేసిన వాణ్ణి అవుతాను. నా జాతి వినాశనానికి నేనే కారకుణ్ణి అవుతాను. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని నన్ను అడక్కండి అని అంటాడు. దానికి కరంబియుడు, నేను ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పేస్తానని శంకిస్తున్నావా? నా మీద నీకు నమ్మకం లేదా? అలా ఎప్పటికీ జరగదు. నేను కేవలం ఆ రహస్యం ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను. నాకు చెప్పినందువల్ల నీ జాతికి ఎటువంటి నష్టము కలగదు అని అంటాడు. సర్పరాజు కరంబియుడికి తాను ఆ రహస్యాన్ని చెబుతానని మాట ఇచ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సర్పరాజు కరంబియుడిని కలవడానికి వచ్చినప్పుడు కరంబియుడు మళ్ళీ అడుగుతాడు. అయితే సర్పరాజు ఆ రహస్యాన్ని బయటపెట్టడు. 3వ రోజు సర్పరాజు వచ్చినప్పుడు కరంబియుడు, 3వసారి అడుగుతున్నాను, నువ్వు మీ రహస్యం చెప్పకుండా ఉండటానికి కారణమేంటి అని అడుగుతాడు. దానికి సర్పరాజు, స్వామి, మీరు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్పేస్తారేమో అని నాకు భయంగా ఉంది అని అంటాడు. దానికి కరంబియుడు, ఈ విషయాన్ని నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పనని నీకు మాట ఇస్తున్నాను అని అంటాడు. ఆయన ప్రమాణం చేసిన తరువాత సర్పరాజుకు ధైర్యం వచ్చి తమ రహస్యాన్ని చెబుతాడు. మేము పెద్ద పెద్ద రాళ్లను మింగి మా శరీరాలను బరువుగా చేసుకుని పడుకొని ఉంటాము. గరుడులు మా మీదకి వచ్చినప్పుడు మేము నోళ్లు తెరుచుకుని వారి మీద కలయబడతాము. వాళ్ళు మా తలలను పట్టుకుని గాలిలోకి ఎగురుతారు. మా బరువులు మోయటం వల్ల వారి శరీరాలలో ఉండే నీరంతా పైకి వచ్చేస్తుంది. వాళ్ళు అలా చనిపోతారు. మూర్ఖులైన ఆ గరుడులు మా తలలు పట్టుకోకుండా మా తోకను పట్టుకుని గాలిలో ఎగిరినట్లయితే మేము మింగిన రాళ్లన్నీ మా నోటిలో నుంచి కింద పడిపోతాయి. అప్పుడు మేము తేలిక అవుతాము. మమ్మల్ని వాళ్ళు తన్నుకోపోగలుగుతారు. ఇదే మా రహస్యం అని చెబుతుంది. అలా కరంబియుణ్ణి నమ్మి తమ రహస్యాన్ని చెప్పిన సర్పరాజు అక్కడ్నుంచి వెళ్ళిపోగానే కాసేపటికి గరుడరాజు వస్తాడు. అతడు కరంబియుడితో, స్వామి, సర్పరాజు నుంచి పాముల రహస్యం తెలుసుకున్నారా అని అడుగుతాడు. కరంబియుడు సర్పరాజు చెప్పిన రహస్యాన్ని గరుడరాజుకు చెప్పేస్తాడు. అప్పుడు గరుడరాజు, ఈ సర్పరాజు గొప్ప అపచారం చేశాడు. ఇంతటి గొప్ప రహస్యాన్ని చెప్పి తన జాతికంతటికి అన్యాయాన్ని చేశాడు. ఈ విషయాన్ని అతడు ఇంకొకరికి చెప్పి ఉండకూడదు.
ఇప్పుడే వెళ్ళి అతన్ని పట్టుకుంటాను అంటూ ఒక్క ఉదుటన లేచి వెళ్ళి సర్పరాజు తోకను పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. తలకిందులుగా వేలాడుతున్న సర్పరాజు తాను మింగిన రాళ్లన్నీ కక్కేశాడు. విచారంతో, అయ్యో, నా నాశనాన్ని నేనే కోరి తెచ్చుకున్నాను. ఆ దుర్మార్గుడైన మహామునిని నమ్మి మోసపోయాను. నా రహస్యం చెప్పేశాను అని విలపిస్తాడు. ఇది విన్న గరుడరాజు, మూర్ఖుడా, నీ రహస్యం ఆ దొంగ సన్యాసికి చెప్పేసి ఇంకా ఎందుకు దుఃఖిస్తున్నావు? చావు ఎవరికీ తప్పదు. కాని వివేకంగా ప్రవర్తించడం ప్రధాన ధర్మం. నీ దుర్గతికి కారణం నేను కాదు, సన్యాసి కాదు, నీ అవివేకమే. ప్రాణికి తల్లిదండ్రుల కన్నా ప్రేమపాత్రులు ఉండరు. అలాంటి తల్లిదండ్రులకు కూడా నీ రహస్యం చెప్పకూడదు. ఎంతోమంది బంధువులు, మిత్రులు ఉంటారు. రూపవతి అయిన భార్య ఉంటుంది. అయినా సరే ఎవ్వరికీ రహస్యాన్ని తెలియనివ్వరాదు. అలా రహస్యాన్ని దాచినవాడే శత్రువును దూరంగా ఉంచగలుగుతాడు అని అంటాడు. అప్పుడు సర్పరాజు, మహాత్మా, నీ హితబోధ గ్రహించాను. తల్లి తన బిడ్డపైన ఎలాంటి కరుణ చూపుతుందో నువ్వు ఇప్పుడు నాపైన అలాంటి కరుణ చూపి నన్ను వదిలే అని ప్రార్థిస్తాడు. అప్పుడు గరుడు, కొడుకులలో 3 రకాలు ఉంటారు. శిష్యులు, పెంచినవారు, తమతో పాటు పుట్టినవారు. అందులో నువ్వు నాకిప్పుడు శిష్యుడవు కాబట్టి కొడుకువయ్యావు. అందువల్ల నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను అంటూ నేల మీదకి దించి వదిలిపెట్టేశాడు. సర్పరాజు నాగలోకానికి వెళ్లాడు. గరుడరాజు తన లోకానికి వెళ్లి గరుడలతో, సర్పరాజైన పండరకుణ్ణి మిత్రుడుగా చేసుకున్నాను. కాని అతడికి నా పట్ల ఎలాంటి భావం ఉందో పరీక్షించాలి అని చెప్పి నాగలోకానికి వెళ్లి తన రెక్కలను ఆడించాడు. వెంటనే సర్పరాజు రాళ్ళు, ఇసుక మింగి తోక కనపడకుండా చుట్టుకుని నేలపై పడుకుని నోరు తెరిచి బుసకొట్టసాగాడు. అప్పుడు గరుడరాజు, ఇదేంటి సర్పరాజు, మనం స్నేహితులం అయ్యాం కదా, మళ్ళీ నన్ను చంపటానికి సిద్ధపడుతున్నావేంటి అని అడుగుతాడు. దానికి సర్పరాజు, మిత్రమా, వివేకం కలవాడు ఎవ్వరినీ నమ్మకూడదు. అందులో నిన్నటి వరకు శత్రువుగా ఉండిన నిన్ను ఎలా నమ్మను అని అంటాడు. గరుడరాజు నవ్వి, నా పాఠాన్ని నాకు బాగానే ఒప్పించావు. పద, వెళ్ళి ఆ దొంగ సన్యాసిని చూసి వద్దాం అని అంటాడు. ఇద్దరూ కలిసి కరంబీయుడి పర్ణశాలకు వెళతారు. సర్పరాజు కరంబీయుడిని చూసి, నిన్ను గొప్ప ముని అని అనుకుని నా రహస్యాన్ని చెప్పేశాను. కాని నువ్వు దాన్ని గరుడరాజుకు చెప్పి నమ్మక ద్రోహం చేశావు అని అడుగుతాడు. దానికి కరంబీయుడు, నేను అజ్ఞానంతో ఈ పని చెయ్యలేదు. మీరిద్దరూ నాకు మిత్రులే అయినప్పటికీ గరుడరాజు మీద నాకు కాస్త అభిమానం ఎక్కువ, అందుకే చెప్పాను అని అంటాడు. దానికి సర్పరాజు, నీచుడా, సర్వ సంఘాలను త్యజించి ఇంకా పక్షపాత బుద్ధిని, శత్రుమిత్ర భావాన్ని చూపుతున్నా నీవు కూడా ఒక మునివేనా? లోకాన్ని ఈ విధంగా వంచిస్తున్నందుకు నీ శిరస్సు 7 ముక్కలవుగాక అని శపిస్తాడు. నమ్మక ద్రోహం చేసి పక్షపాత బుద్ధిని చూపిన కరంబీయుడి శిరస్సు మరుక్షణమే 7 ముక్కలవుతుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.